నమస్తే. చిట్టీల పేరుతో 120 కోట్ల కుచ్చుటోపి. అమరేశ్వర స్వామి దివ్య రథోత్సవం, రెచ్చిపోయిన ఇసుక మాఫియా, సొంతూరులో బాలయ్య సందడి. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు 4 రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పోలీసుల చర్యలు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఎట్లా పోతాడు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి? ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు? నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ పోవడానికి తీరిక ఉన్నది నీకు, ప్రచారానికి పోతున్నావు ఎలక్షన్లకు, కానీ ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో కుప్పగూలిపోతే పట్టించుకునే బాధ్యత నీకు లేదా అంటున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం కావాలో కేసీఆర్ అడగలేదని, ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ వస్తే కలవలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి ఏమేమి కావాలో ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కావలసిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదిస్తలేదు, రాష్ట్రానికి ఏం కావాలో చెప్తలేదు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తే కలుస్తలేరు, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏమేం కావాలో అడుగుతలేరు అనే కారణంతో 10 సంవత్సరాలు నడిపారు. ఇప్పుడుగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం, గౌరవ పార్లమెంటు సభ్యులం, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను అడుగుతాం. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన స్వగ్రామమైన నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని పెద్దలను, బంధువులను బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య, కుటుంబ విషయాలను పేరు పేరున అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిమ్మకూరులోని తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకంల కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలను మరింత విస్తరిస్తామన్నారు బాలకృష్ణ. అమరావతిలో కూడా ఆసుపత్రి నిర్మించేందుకు దాతలు సహకారం ఇచ్చారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎప్పటికప్పుడు వచ్చిన మన వాళ్ళంతా టచ్లో ఉన్నా, నేను కూడా వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చెప్పడం లేకపోతే ఫోన్ ద్వారా నాకు తెలియజేయడం, వాటికి నేను పోయినసారి కూడా సబ్ కలెక్టర్తో మాట్లాడడం జరిగింది ఒకనొక విషయం గురించి. అలాగే ఈ డొంగకి దారులు ఇప్పుడు చెప్పారు, నీటికి వేసున్నారు, 1-2 మిగిలి ఉన్నాయి, వాటిలన్నీ కూడా త్వరగతిని పూర్తి చేస్తాం. ఇప్పుడున్న ఆసుపత్రి ఎక్స్పాండ్ చేస్తున్నాం హైదరాబాద్ కూడా, ఎందుకంటే చూస్తున్నాం కేసులు పెరిగిపోయి, ఇన్సూరెన్స్ పెరిగిపోయి, సో అది కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం ఆసుపత్రి. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. తీర ప్రాంత గ్రామాలైన కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు వస్తే చెన్నై, నెల్లూరు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఈ హాస్పిటల్ ఏర్పాటుతో కొన్ని రకాల ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. హాస్పిటల్కు అవసరమైన అన్ని పరికరాలను ఏర్పాటు చేస్తామని, అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లను కూడా అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే. చాలా మంది డాక్టర్లు అవసరం, ఎందుకంటే గైనకాలజిస్ట్ అవసరం, అలాగే చెప్పారు సార్ కూడా. అట్లాగే ఇక్కడ అల్ట్రాసౌండ్ కావాలా, ఎక్స్రే మిషన్ కూడా కావాలా, అలాగే కాంపౌండర్లు కూడా చెప్పారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మార్చి 16th ఫైనాన్స్ లో అన్ని కూడా ఉన్నాయి. అలాగే బెడ్లు, అలాగే దీనికి సంబంధించినటువంటి మంచాలు అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ లో అందరూ కూడా శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమం మన గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా
చిట్టీల పేరుతో కుచ్చుటోపి పెట్టిన మరో కేటుగాడి కేసు వెలుగులోకి వచ్చింది. దాదాపు 120 కోట్ల రూపాయల మేర నట్టేట ముంచి పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ సి టైప్ కాలనీలో అనంతపురం జిల్లాకు చెందిన పుల్లయ్య 20 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. ఎస్ఆర్ నగర్లో మేస్త్రి పని చేసుకుంటూ చిట్టీల బిజినెస్ చేసేవాడు. 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు చిట్టీలు వేశాడు. సుమారు 500 మంది నుంచి చిట్టీలు వసూలు చేసిన పుల్లయ్య చిట్టీ గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానంటూ నమ్మించాడు. చివరకు చెప్పకుండా చెక్కేశాడు. మేము 20 లక్షలు సీటీ వేసినాం సార్. 20 లక్షలు లేదు, 25 నెలలు సీటీ. 20 నెలలు కట్టినాము, ఇంకొక 5 నెలలు కడితే అయిపోతుండే. అయిపోయి చేతికి వచ్చే సమయంలో ఇట్లా వెళ్ళిపోయినాడు సార్. ఏలూరు నర్సాపురంలో అక్రమంగా దాచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్సీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా చెక్ చేస్తూ ఉండగా కొప్పూరు గ్రామంలోని చేపల చెరువు సమీపంలో దాచిన మద్యం బాటిళ్లను గుర్తించి సీజ్ చేశారు. ఈ కేసులో 4గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడ 86 బాక్సుల్లో మొత్తం 86 బాక్స్ ఉన్నాయండి. 4125 180 ml బాటిల్స్ ని సీజ్ చేయడం జరిగింది. వీటిలో ఈ వ్యాపారానికి ఆయన 2 పని వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. తర్వాత వ్యాపారంలో వేరే ఇంకొక వ్యక్తిని, మొత్తం 4 అక్కడ సీన్లో ఉండడం జరిగింది. 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరంటే గొల్లమండ రాజబాబు, కత్తిమండ గొల్లమందల రాజబాబు, కత్తిమండ జయబాబు మరియు దిడ్ల రామకృష్ణ. అలాగే ఈ సరుకును అక్కడ స్టాక్ చేసినటువంటి బర్రే జయరాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నం చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ క్రషింగ్ మిషన్ గంటల కొద్దీ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడ్ల బండ్లపై చెరుకు తెచ్చిన రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన విరమించేందుకు పోలీసులు రావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. బహిరంగ మార్కెట్లో సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్నలు బార్లు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా కోసం ఉదయం నుంచే సహకార సంఘాల గోడౌన్లు, రైతు సేవా కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో వ్యవసాయ కేంద్రం దగ్గర రైతులు బార్లు తీరారు. యూరియా కోసం పాస్బుక్లు, చెప్పులు, ఇటుకలను క్యూలైన్లలో వరుసగా పేర్చి వేచి చూస్తున్నారు. ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దుగాల వచ్చి ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ మొత్తం కావాల్సి వస్తుంది. గత 9 సంవత్సరాల నుంచి లేనిది మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుడు, తర్వాత ఈ తువ్వాలలు పెట్టుడు, ఈ ఒక్కొక్క సంచి ఒకటే సంచి 10 ఎకరాలు ఉండండి ఒకటే సంచి, ఈ ఒక సంచి పోయి ఎక్కడ పోసుడు దేనికి వెళ్ళడు అర్థమైతలేదు. మరి రైతులు అనేటోళ్ళకు మరి సపరేట్ పింఛనో మన్నో ఇచ్చి సపరేట్ ఈ లండుతనం ఎత్తిన వాళ్ళందరినీ ఇదే విధంగా రైతులకు కూడా పింఛన్ ఇస్తే సపరేట్ ఇంటికాడ కూకుండా వ్యవసాయం చేయకనే ఉంటారు కదా. ఇవన్నీ ఉచిత పథకాలు పెట్టి ఈ యూరియా కోసం లైన్లు పట్టుకుంది కత్తేది కార్ఖాన ఒకసారి. అమరావతిలో శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి దివ్య రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివనామ స్మరణతో పురవీధులు మారుమోగాయి. హరహర దేవ శంభో శంకర అని భక్తులు స్వామివారిని స్మరించుకున్నారు. గట్టిగా లాగుతా ఉండకూడదు. అమ్మకే అమ్మగా మారి కన్న తల్లిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటోంది ఆ చిన్నారి. హాయిగా బడికి వెళుతూ స్నేహితులతో కలిసి ఆడుకోవాల్సిన బాల్యం మోయలేని భారాన్ని మోస్తోంది. సొంతంగా కదలలేని కన్న తల్లికి కంటి చూపై ఇటు చదువు అటు బాధ్యతను మోస్తోంది ఆ చిన్నారి.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్ల సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితా ఫైనల్ కావడంతో సర్వే కోసం వెళ్లిన అధికారులకు హృదయాన్ని కలిచివేసే ఘటన ఎదురైంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే కోసం అధికారులు వెళ్లినప్పుడు సార్ అమ్మ నిలబడలేదు, ఇంటి ముందు నేను నిలబడతా, ఫోటో తీసి ఇల్లు ఇప్పించండంటూ అర్థించడంతో ఆ చిట్టి తల్లితో పాటు ఆ కుటుంబం దయనీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్ల సింగారం గ్రామానికి చెందిన సయ్యద్ పాషా సలీమా దంపతులకు కుమారుడు సమీర్, కుమార్తె రిజ్వానా సంతానం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కుమారుడు 7వ తరగతి, కుమార్తె 5వ తరగతి చదువుతున్నారు. 9 ఏళ్ల క్రితం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో సలీమా ఒంటికి నిప్పంటించుకోవడంతో ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. శరీరం తీవ్రంగా కాలిపోవడంతో కొన్నాళ్లు ఆమె మంచానికే పరిమితమైంది. తర్వాత కొన్నాళ్లకు భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ భారాన్ని మోసే బాధ్యత ఆమెపైనే పడింది. కాలిన గాయాలతోనే కూలి పనులకు వెళుతూ పిల్లలను పోషించింది. తనకు వీలైనంతగా కష్టం చేస్తూ ఆ పిల్లలను పోషించుకుంటున్న ఆ తల్లికి ఊహించని పరిస్థితి ఎదురైంది. గత కొంతకాలంగా కాలిన శరీర భాగాలు బిగుసుకుపోయి కాళ్లు చేతుల నరాలు పనిచేయకపోవడంతో ఆమె కనీసం నిలబడలేని పరిస్థితికి చేరింది. దీంతో పనికి పోవడానికి వీలు కావడం లేదు. కనీసం ఇంట్లో పిల్లలకు వంట కూడా చేయలేని స్థితిలో ఆ తల్లి దాదాపు మంచానికి పరిమితమైంది. పూట గడవటము కష్టమైంది. పండుగల సమయంలో సాటి ముస్లింలు, గ్రామస్తులు అందించే చేయూత, దాతల సహకారంపైనే ఆ కుటుంబం ఆధారపడింది. తల్లి ఎదుర్కొంటున్న పరిస్థితిని గుర్తించిన కూతురు రిజ్వానా ఇంటి బాధ్యతను ఎత్తుకుంది. తల్లి మంచాన పడినప్పటి నుంచి 10 ఏళ్ల కుమార్తె రిజ్వానీ ఆ ఇంటికి పెద్ద దిక్కైంది. తన తల్లి సలీమాకు తల్లిగా మారి ఆలనా పాలనా చూసుకుంటోంది. కదల్లేని స్థితిలో ఉన్న తల్లికి సపర్యలు చేస్తూనే వంట చేసి తల్లికి తినిపించిన తర్వాత బడికి వెళుతోంది. దాతలు సహకరించి అమ్మకు వైద్యం చేయిస్తే కష్టాల నుంచి బయటపడతామంటూ రిజ్వానా వేడుకుంటోంది. తన తల్లి దివ్యాంగుల పింఛనుకు అర్హురాలు అయినప్పటికీ సదరం ధృవీకరణకు స్లాట్ బుక్ చేసుకోవాలంటే వేలిముద్రలు తప్పనిసరి కావడంతో కాలిన చేతి వేలిముద్రలు పడకపోవడంతో పెన్షన్ రావడం లేదని ఆ చిన్నారి అమాయకంగా చెబుతోంది. తనకు పింఛను, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తే బిడ్డలకు ఆసరా అవుతుందని సలీమా చేతులు జోడిస్తోంది. మరోవైపు లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన సలీమా ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సలీమాను ఆదుకోవాలని జిల్లా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణమే ఆమెకు తగిన వైద్య సహాయం అందించడంతో పాటు దివ్యాంగుల పెన్షన్ ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. వంట చేసుకుని తినే పరిస్థితి లేకపోవడం, ఆ చిన్నారే వంట చేయాల్సి రావడంతో ఆమెకు భోజన సదుపాయం కూడా కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రిజ్వాన్ అనే పాప మా స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. తను చాలా దీనమైన స్థితిలో ఉందండి. తల్లి పరిస్థితి ఏం బాగోలేదు. ప్రతిరోజు కూడా ఈ పాప వాళ్ళ అమ్మకు సేవలు చేసుకొని బడికి రావాల్సి వస్తుంది. మధ్యాహ్నం వెళ్ళి ఒకసారి వాళ్ళ అమ్మని చూసుకొని వస్తుంది. ఏ ఆధారం లేదు. తన బాల్యాన్ని కూడా కోల్పోతుంది. తనకు ఒక అన్న మాత్రమే ఉన్నాడు, అతడు కూడా చిన్నవాడే. కాబట్టి వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దాతలు ఎవరైనా, ప్రభుత్వం కానీ ఈ పాపకు చేయవలసిన సహాయం ఏమైనా ఉంటే చేయగలరని మా పాఠశాల తరఫు నుంచి కోరుకుంటున్నామండి. ఇక ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి 10 TV.